మద్యం తాగి వాహనాలు డ్రైవ్ చేయొద్దంటూ పోలీసులు ఎన్ని హెచ్చరికలు చేసినా కొందరు పెడచెవిన పెడుతూ ఉంటారు. డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టుల నుంచి తప్పించుకుంటూ మద్యం మత్తులో రోడ్డెక్కి అమాయకుల ప్రాణాలతో చెలగాటమాడుతూ ఉంటారు. తాజాగా హైదరాబాద్ ఐటీ కారిడార్లో పూటగా మద్యం తాగిన ఓ యువకుడు అర్ధరాత్రి వేళ బీభత్సం సృష్టించాడు. ఐకియా నుంచి రాయదుర్గం పోలీస్ స్టేషన్ సమీపంలోని కామినేని ఆసుపత్రి వరకు రోడ్డుపై దూసుకెళ్తూ గంట వ్యవధిలో ఏకంగా 6 యాక్సిడెంట్లు చేశాడు. ఇందులో ఓ యువకుడు మృతి చెందగా 11 మంది గాయపడ్డారు. నిజాంపేట ప్రగతి నగర్కు చెందిన పాతర్ల క్రాంతి కుమార్ యాదవ్ అనే యువకుడు ఆదివారం రాత్రి మద్యం తాగాడు. ఆ మత్తులోనే కారులో బయలుదేరి ఐకియా రోటరీ దగ్గరికి చేరుకున్నాడు. ఎదురుగా ఉన్న కారును ఢీకొట్టగా ధ్వంసమైంది. అందులోని మహిళ స్వల్పంగా గాయపడగా నిందితుడు కారులో పారిపోతూ గచ్చిబౌలి బాబుఖాన్ లేన్ దగ్గర ఓ బైక్ను ఢీకొట్టాడు. ఈ ఘటనలో ఒకరి కాలు విరిగిపోగా ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి. అక్కడ తప్పించుకున్న నిందితుడు పిస్తా హౌస్ ఎదురుగా మరింత వేగంగా వెళ్తూ ఓ యువకుడిని ఢీకొట్టాడు. తీవ్రంగా గాయపడిన ఆ యువకుడిని స్థానికులు ఆసుపత్రికి తరలిస్తుండగానే ప్రాణాలు కోల్పోయాడు. వరుసగా యాక్సిడెంట్ చేస్తున్న ఎక్కడా ఆగని క్రాంతి కుమార్ రాయదుర్గం పోలీస్ స్టేషన్ సమీపంలోని కిమ్స్ ఆసుపత్రి దగ్గర మరో బైక్ను ఢీకొట్టాడు. ఈ ఘటనలో ఇద్దరు గాయపడగా కారును మరింత వేగంగా పోనిచ్చి కొద్ది దూరంలోనే మరో బైక్ని ఢీకొట్టాడు. అక్కడి నుంచి తప్పించుకొని వెళ్తూ ఆటోని ఢీకొట్టగా 3 గాయపడ్డారు. నడి రోడ్డుపై విచక్షణ కోల్పోయి డ్రైవింగ్ చేయటమే కాకుండా అనేక మందిని గాయపరిచిన క్రాంతి కుమార్ని కొందరు యువకులు వెంటాడి మల్కం చెరువు వద్ద అడ్డుకున్నారు. అతన్ని కారులో నుంచి బయటకు లాగి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. నిందితుడిని రాయదుర్గం స్టేషన్కు తరలించిన పోలీసులు బ్రీత్ అనలైజర్ టెస్ట్ చేయగా రీడింగ్ 550 వచ్చింది. అతడి వివరాలు సేకరించిన పోలీసులు వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి అతన్ని కటకటాల్లోకి నెట్టారు.